మీ పేరండి? తొలటి శిరీష. మరి ఎలా ఉంది మేడం పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలన? బ్రహ్మాండం, అదేం చెప్పనవసరం లేదు. ఎందుకంటే అదంతా అభివృద్ధి అంతా మాకు కళ్ళ ముందే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి లాగా అరచేతిలో స్వర్గం చూపించి 2 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు లాగేసుకునే పద్ధతి ఏం కాదు ఈ అభివృద్ధి. ఎదురుగుండా చాలా రోడ్లు ఏళ్ల నుంచి ఉన్న సమస్యలన్నీ ఈ రోజు తీరుతున్నాయి. ఈ 9 నెలల కాలంలోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించి అప్పుడు మేము విజయోత్సవ సభ చేసుకున్నాము. ఖచ్చితంగా అభివృద్ధి ఇకపై ఇంకా బాగుంటుంది. మేడం, నిన్న జరిగిన సభ ఎలా గ్రాండ్ సక్సెస్ అయింది? అసలు ఏంటి ఆ జనాభా గురించి అసలు ఏం చెప్తారు? ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన్ని గెలిపించుకున్న పిఠాపురం ప్రజలే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి ఎలా చేయాలని ఆయా ప్రాంతాల్లో నెగ్గిన ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా వాళ్ళు ఏమేం చేయాలి అని దిశానిర్దేశిస్తూ ప్రతి చోట మొత్తం ఒక పిఠాపురమే కాకుండా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పథంలో ఉండాలి అని కంకణం కట్టుకొని కృష్ణార్జున్ లాంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కృషితోటి ఆంధ్రప్రదేశ్ ముందడుగేస్తోంది. దానికి ప్రతిఫలంగానే నిన్న ఆ జనసంద్రం అంతా పిఠాపురాన్ని ఆవిష్కృతం అయింది. ఆ జయకేతనాన్ని ఎగరేసుకోవడం జరిగింది. మేడం, అంటే గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు పిఠాపురం ఎలా ఉంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురం ఎలా ఉంది మేడం? ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు, బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీరు మా జన సైనికుల ఫేస్బుక్ చూసినట్లయితే పెడతారు. గుంతలతో ఉన్న రోడ్లు, పడిన రోడ్లు, అలాగే ఆ మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ కళాశాలలో ఉన్న విద్యార్థులు ఆరో ప్లాంట్ తీసుకొచ్చి సార్ పెట్టిన తర్వాత వచ్చింది. అలాగే ల్యాబులు లేక స్టడీకి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ల్యాబులతో సహా అన్ని సారు ప్రొవైడ్ చేయడం ఉన్న విద్యార్థులు. మేడం, పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది మేడం? పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలన అంటే ఇది అని చెప్పే విధంగా ఉంది. చుట్టూ ఉన్న పల్లెటూరులో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో గవర్నమెంట్ లో వేయని రోడ్లు కూడా ఈ రోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయిన తర్వాత రావడం జరిగింది, వేయడం జరిగింది. అభివృద్ధి అన్ని రకాలుగా జరిగింది. జాబ్ మేళాలు పెడుతున్నారు, ఆరోగ్యపరంగా హాస్పిటల్ కడుతున్నారు, నీటికి సంబంధించిన అన్ని చూస్తున్నారు. ఎవ్రీథింగ్ అన్ని ఆల్ రైట్. అంటే గతంలో చూస్తే అసలు పిఠాపురం అనే ఊరు కూడా ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది మేడం? పిఠాపురం అనేది ఊరు తెలియదంటే పిఠాపురం అనేది తెలుసు, కానీ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి తాలూకా, ఎమ్మెల్యే గారి తాలూకా అని గర్వంగా చెప్తున్నాను. ఖండాంతరాల్లో వెళ్ళిపోయింది ఆ పేరుని, ఇంకెవరు ఆపలేరు. అది అలా చిరస్థాయిగా చరిత్ర నిలిచిపోతుంది. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది మేడం? మీరే చూస్తున్నారు కదా, రాకముందు ఎలా ఉందో, వచ్చిన తర్వాత ఎలా ఉందో. మీకు ఉన్నటువంటి వీడియోస్ అవన్నీ చూస్తే అప్పుడు ఇప్పుడు అనే వేసేటటువంటి విధిగా ఇది వరకు రాళ్లు ఉండేవి, ఇక్కడ పూలబాటలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని రకాల అభివృద్ధితో బ్రహ్మాండంగా నియోజకవర్గం అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఎమ్మెల్యేకి ఒక రోల్ మోడల్ గా ఈ రోజు పిఠాపురం ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 9 నెలల్లో ఏమైనా అభివృద్ధి చేశారంటారా? అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశారు. రోడ్లు వేయించారు, గుళ్ళు డెవలప్ చేశారు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు, ఉద్యోగాలు చూశారు, అన్ని రకాల కొన్ని వందల సమస్యలు తీర్చగలిగారు. ప్రతిదీ కూడా ఏం జరుగుతుందనేది ఆయనకు అన్ని తెలుస్తూ ఉంటాయి, మానిటరింగ్ చేసుకుంటున్నారు. చెప్పాను కదా, ఒక రోల్ మోడల్. 175 స్థానాల్లో పిఠాపురం అనేది ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది అని నియోజకవర్గం ఇది అని నిలబెడతారు, చూపిస్తారు కళ్యాణ్ గారు. మీ పేరు? నా పేరు నెల్లిదుర్గ ప్రసాద్ బ్రో. ఎలా ఉంది బ్రో పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన తర్వాత, పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత? పిఠాపురం ఎమ్మెల్యేకి చాలా బాగుంది బ్రో. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్ని బాగా చేస్తున్నారు బ్రో. ప్రతిదీ పేదవాళ్ళు అంటే ఆపదత్త ఆదుకుంటున్నారు. ఆయన కష్టమైనా సరే కలుసుకుంటున్నారు ఆయన సారు. ఎక్కడికి వెళ్ళినా సరే డిప్యూటీ సీఎం గారు తాలూకని చెప్తే గమ్మున అందరూ ఆదుకుంటున్నారు. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పిఠాపురం అనేది తెలియదు కదా? పిఠాపురంలో అన్నది తెలియలేదు బ్రో. వైఎస్ఆర్సీపీ అన్నది ఏం పట్టించుకోలేదు బ్రో. ఇప్పుడు జనసేన పార్టీ వచ్చాక అన్ని పట్టించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అన్ని కూడా పనులు కూడా బాగా చేస్తున్నారు బ్రో. ఓకే, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి చెందిందా? చెందింది బ్రో, సూపర్. అన్ని బాగా చేస్తున్నారు. ఆయన పేరు కూడా చాలా బాగా వస్తుంది బ్రో. డెవలప్మెంట్ ఏమైనా అయిందా పిఠాపురం? రోడ్లు ఎట్లా మొత్తం అన్ని బాగా చేస్తారు బ్రో. అన్ని
చాలా బాగా చేశారు ఆయన. ఎక్కడికక్కడే అన్ని చక్కబెట్టాడు బ్రో. పేదవాళ్ళంటే ముందు ఆదుకుంటున్నాడు ఆయన. ఆపద వచ్చినా సరే గమ్మున ఆదుకుంటున్నాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారు జనం అనే కార్యక్రమం పెట్టడం కానీ ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా మంచిది బ్రో, అది చాలా బాగా పెట్టారు ఆయన. కానీ అక్కడికి వెళ్ళినా సరే బాగా పట్టించుకుంటున్నారు, బాగా చూస్తున్నారు. ఆ పేదవాళ్ళు ఎవరు వచ్చినా సరే అక్కడ కూర్చొని పెట్టి మాట్లాడుతున్నారు బ్రో ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయుడు దగ్గర నుంచి 50 కోట్ల వరకు నెలకు తీసుకున్నట్టు రూమర్స్ ఉన్నాయి కదా. అటువంటిది ఏం లేదు బ్రో, అటువంటి రాంగ్ మార్క్ రాదు బ్రో. పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ఉన్న మాట ముఖం మీద ఆడతాడు కాబట్టి ఆయన మీద లేనిపోయిన లింకులని వేసి చెప్తారు బ్రో. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది మరి? అలా మాట్లాడడానికి ఎవరు రాలేదు కదా బ్రో. ఎవరైనా మాట వస్తే ఆయన పాతల అడుగులోకి తొక్కేస్తున్నారు కదా, అంత దాకా రాని బ్రో. మీరు ఎప్పుడు ఒక పిఠాపురం ప్రజలుగా ఎలా ఉంది మరి? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది, రాకముందు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అంటే రోడ్లు మాట మొత్తం బాగానే వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పిఠాపురం కూడా చాలా అభివృద్ధి అందింది. నాకు పిఠాపురం నియోజకవర్గం తాటిపత్తి గ్రామం. ఎలా ఉందన్న మీ పిఠాపురం ఎమ్మెల్యే గారికి? బాగుందండి, సూపర్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు గతంలో చూశారు, అప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీ పిఠాపురం నియోజకవర్గానికి ఎలా ఉంది? గతంతో పోలిస్తే ఇప్పుడు 2 రెట్లు బాగుందండి అప్పటితో పోలిస్తేనే. అంటే ఎక్కడికక్కడ సీసీ రోడ్లని, మంచినీళ్ళని, అన్ని పలు అభివృద్ధి కార్యక్రమం బాగా చేపడుతున్నారండి. అంటే గతంలో చూశారు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు కదా సామాన్యంగా, ఇప్పుడు ఎలా ఉంది పిఠాపురం? పిఠాపురం అంటే ఇప్పుడు దేశం నలుమూలలో కూడా పిఠాపురం అని చెప్పుకుంటారండి ప్రతి ఒక్కరు కూడా. మీరేం చెప్తారు మరి పిఠాపురం ప్రజలుగా వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్యే చాలా బాగా వర్క్ చేస్తున్నారండి. ఎప్పుడు గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని వర్క్ కూడా ఈయన చేస్తున్నారండి. ఇది చాలా బాగుందండి ఈయన వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి 9 నెలల దాకా అవుతుంది కదా, అభివృద్ధి ఏం చేశారు ఈ ఊరికి? పిఠాపురానికి అంటే చేశారండి. ఇది కాలేజీలని, స్కూళ్ళని, పాఠశాలని ఇలా చాలా వరకు చేశారండి. ఈ సీసీ రోడ్లు కూడా పల్లెటూరులో పంచాయతీరాజ్ శాఖ ఉండడం వల్ల కూడా ఆయన మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండడం వల్ల కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా సీసీ రోడ్లని, మామూలు మెయిన్ రోడ్లని అన్నీ బాగా చేస్తున్నారండి. అంటే గతంలో చూశారు కదా ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళనిచ్చిన అన్నారు. మరి మీ పిఠాపురంలో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యి అసెంబ్లీకి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందండి. మా పిఠాపురం నుంచి రెండో మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఆయన అడుగు పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కుప్పన మోహన్ రావు గారు చేశారండి మంత్రిగా, ఈయన రెండో మంత్రిగా పిఠాపురం నుంచి వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉందండి. సార్ ఇక్కడ కళ్యాణ్ గారి పాలన బాగానే ఉందండి. ఏంటి సార్ అంటే గతంలో చూశారు, మరి ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు కదా? బాగానే ఉందండి, రోడ్లు బాగా చేయించారు, అన్ని ఒక చేబ్రోళ్ళ ఆఫీస్ పెట్టి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు, చేతనమైన సాయం చేస్తున్నారు, వీళ్ళని కూడా బాగానే చేస్తున్నారండి. సార్ అంటే పిఠాపురం అండగా నేను ఉంటానన్నాడు కదా, ఉన్నాడంటారు అధికారం వచ్చిన దగ్గర? పర్వాలేదండి, ఇంకా 1 సంవత్సరం అవ్వకుండా ఏం తేలిపోతుందో, సంవత్సరం అయితే కానీ ఇంకా ఏ విషయం తెలియదండి. ఎవరి పరిపాలన ఎలా ఉంటుందో సంవత్సరమైనా ఉంటే అప్పుడే తెలుస్తుంది. సార్ వచ్చి 9 నెలల వరకు అవుతుంది, మరి ఇప్పుడు ఎలా చేస్తున్నాడు పిఠాపురం వాటికి? పిఠాపురం చాలా చేశారండి. త్వరలో ఉపాసన కూడా అపోలో హాస్పిటల్ కూడా కొత్తగా కట్టిందని ప్లాన్ అయితే చేస్తున్నారండి. మించి పర్వాలేదండి, ముందు నాయకుల మీద, ముందు ఎమ్మెల్యే మీద బాగానే చేస్తున్నట్లు లెక్క. ఎమ్మెల్యే ఎలా చేశారు సార్? ముందు ఎమ్మెల్యే ఏం పట్టించుకుంటారు కాదండి, పెద్ద సమస్య ఏం వచ్చినా పట్టించుకుంటారు, ఆలకించి కూడా వదిలేసేవాడు, అంతే ఏం చేసేవారు. సార్ పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత జనవాణి పెట్టడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఇంత 1 సంవత్సరం లోపల ఏం తెలిపోతుందో, 1 సంవత్సరం అయితే కానీ ఏ విషయం తేలదండి. 1 సంవత్సరం అయితే పరిపాలన ఎలా ఉందో చెప్పగలరు, 9 నెలల్లో ఏం తెలిపోతుంది, ఇంకా వాళ్ళకి ఇంకా అవకాశం రావాలి కదండి. ఇంకా 9 నెలలు వచ్చి అవుతుంది కదా, పిఠాపురం డెవలప్మెంట్ చేశారు సార్? రోడ్లు బాగా చేశారండి. ఇంతకుముందు రోడ్లు చాలా బాగుండేవి కాదు, పిఠాపురం నుంచి ఇది 20 వెళ్ళే రోడ్లన్నీ బాగుండేవి కాదు, ఇప్పుడు బాగానే చేశారు. హాస్పిటల్ కూడా పరిపాలన తీరు బాగానే ఉంది, హాస్పిటల్ తీరు కూడా పరిపాలన వెంటనే రియాక్ట్ అవుతున్నారు, మందులు కావాల్సిందే తెప్పించేస్తున్నారు, హాస్పిటల్ సదుపాయాలు కూడా బాగానే చదువుతున్నారు. గతంలో పిఠాపురం ఎవరికైనా తెలుసా అండి? గతంలో పిఠాపురం అంత అలా తెలిసింది కదండి, ఎమ్మెల్యేని బట్టి తెలుస్తుందండి. ఎమ్మెల్యే పూనుకుని అన్ని చేస్తే పిఠాపురం గుర్తింపోతుందండి, లేకపోతే ఏమవుతుందండి? అంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత భూమి రేట్లు కానీ ఎలా ఉన్నాయి సార్? అన్ని పెరుగుతాయండి ఆటోమేటిక్గా. ఒక డిప్యూటీ సీఎం ఉన్న ఏరియా అనేటికల్లా ఆటోమేటిక్గా అన్ని పెరుగుతాయండి. మీరేం చెప్తారు సార్ ఒక పిఠాపురం ప్రజలుగా, ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? మంచి నాయకుడు అండి, అతను నిస్వార్థంగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం, తర్వాత అనేది ఎవరో ఏం చెప్పలేరు. పనులు చేసి పెట్టాలి మనకి. నేను బట్టి ఎవరొచ్చినా పిఠాపురం అరిగట్టు ఉండిపోయింది, ఈసారి అభివృద్ధి అవుద్దని నేను చేసామండి. మరి ఆయన ఓట్లు వేసి అంత సైడ్ గెలిపించారు కదా, ఏమైనా అభివృద్ధి చేశారా? ఆల్రెడీ రోడ్లు వేస్తున్నారండి. ఇప్పుడు ఖచ్చితంగా రోడ్లు వేస్తున్నారు డ్రైనేజీలోని. ఇంకా మా పిఠాపురం టెంపుల్ అవి ఉన్నాయి, అవి బాగా డెవలప్మెంట్ చేయాలండి. పిఠాపురం డెవలప్మెంట్ రాజ్యాంగం అవి కట్టి ఆ టెంపుల్ డెవలప్మెంట్ చేస్తే. ఇదివరకు పిఠాపురం ఆయన రాకముందు ఎలా ఉంది?
పిఠాపురం ఎప్పుడు కూడా చిన్న కాశీ అని పిఠాపురం అంటేనే. పిఠాపురం పాతకాయ ఉంది కదా, దానివల్ల ఎప్పుడు కూడా కాశీ తర్వాత కాశీ అని పిఠాపురం. ఇప్పుడు ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయ్యింది దీనివల్ల. ఎలా ఉంది బ్రో మీ పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలన? అంటే నేను పిఠాపురం కాదు, కాకపోతే ఇక్కడ తిరుగుతా ఉంటే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారి అధికారంకి వచ్చి దాదాపు 9 నెలల దాకా అవుతుంది కదా, పరిపాలన అనేది ఎలా ఉంది? చాలా బాగుంది. అది జనసేన లీడర్ గారు నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు, మరి మేము ఎట్లయినా బాగుందని చెప్తాం. ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ప్రజలందరూ సాటిస్ఫై ఉన్నారు. ముఖ్యంగా ఆయన తీసుకున్న శాఖలు ఏదైతే పంచాయతీరాజ్ విషయంలో గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు అనుభవిస్తున్నట్లయితే ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. రోడ్లు వేయటం కానీ లేకపోతే సంక్షేమ పథకాల విషయంలో కానీ అన్ని కూడా ప్రజలందరూ కూడా అందుతా ఉన్నాయి. అదేవిధంగా ఆయన తీసుకున్న అటవీ పర్యావరణ శాఖలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా చేస్తున్నారు. యాజ్ ఎ డిప్యూటీ సీఎం కూడా ఆయన కండక్ట్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన క్యాలిబర్ కానీ అన్ని కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతా ఉన్నాయి. సో ఒక కమిట్మెంట్ తో రాష్ట్ర ప్రజలకు ఆయన సర్వ్ చేస్తా ఉన్నారు. అలానే చూసుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పేసి మాట్లాడారు కదా, దాన్ని ఎలా భావిస్తున్నారు మీరు? అంటే అతనికి కొంత మెంటల్ అంటే మెంటల్ ప్రాబ్లం ఏదో ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు. సో అతనికి మతి స్థిమించి అటువంటి మాటలు మాట్లాడదు. ఎందుకంటే అతను ఓడిపోయిన దగ్గర నుంచి కూడా డిప్రెషన్ లోకి వెళ్ళి ఏదైనా మెంటల్ ఇష్యూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈజ్ ఏ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక అంత మెజార్టీ, ఆయనకి 40,000 మెజార్టీ వస్తే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజార్టీ వచ్చింది. పిఠాపురంలో 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు, ఆయనకు 11 మంది ఎమ్మెల్యేలు వస్తే ఒక ప్రజలు అందించిన తీర్పుని ఆయన అపహాస్యం చేశారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని చెప్తా ఉన్నా. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్న క్రమాన్ని కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయంగా దేశ రాజకీయాల్లో తెచ్చుకున్న పేరుని కానీ చూసి తట్టుకోలేని కామెంట్లు చేశారు. సో అతని మీద కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు. నిన్న సభలో కూడా చాలా విధంగా అన్నారు. ఆయన కార్పొరేటర్ వాళ్ళ తండ్రి గాన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అవ్వకపోతున్నాడు. కౌన్సిలర్ కాదు కదా, ఇంకా దానికి మించి ఏదైనా చిన్న పోస్ట్ అది కూడా అవ్వకపోతుండే. అంటే ఊళ్ళలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా అవ్వకపోతుండే. కానీ పవన్ కళ్యాణ్ గారు స్వశక్తిగా ఆయన సొంత పార్టీని పెట్టి, సొంత సిద్ధాంతాన్ని, సొంత కార్యకర్తల్ని, సొంత లీడర్ని చేసుకుని ఆయనతో పాటు 21 మంది అసెంబ్లీలో పట్టుకెళ్లారు. సరే, ప్రజలే నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పిచ్చి ప్రేలాపలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తాం. మేడం ఎలా అనిపిస్తుంది మేడం పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలన? ఇక్కడున్న అంటే యాక్చువల్లీ నా పేరు కావ్య అండి, నేను తెలంగాణ మహిళా విభాగం చైర్పర్సన్ ని. మేము తెలంగాణ నుంచి వచ్చాము, కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పిఠాపురంలో ఇంత అభివృద్ధి ఇలా చేయడం అనేది కూడా చాలా బాగుంది అనేసి మేము విన్నంత మటుకు అయితే చాలా మంది అంత పాజిటివ్ గానే చెప్పారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు మేడం? అధికారంలోకి వచ్చినాక మీరు చూసుకోవచ్చు, వేరే నాయకులు అందరూ కూడా వాళ్ళు రోడ్లు వేయడం కానీ, అంటే ఏదైనా అభివృద్ధి చేయడం కానీ ఎక్కడ కూడా కనబడలేదు. కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందంటే, మొన్నటికి మొన్న తాండాలో అంటే అక్కడ బస్తీలో ఉన్న వాళ్ళకి రోడ్లు ఏం లేకున్నా కానీ పాపం వాళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా, ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ రోడ్లు లేక ఇబ్బంది పడ్డారు. అలాంటిది సార్ అధ్యక్షులు వారు రోడ్లు వేపించి వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు ఎంత వ్యక్తం చేశారంటే మేము కూడా టీవీలో చూసి నిజంగా చాలా సంతోషపడ్డాం. రీసెంట్లీగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. ఆ మాటకి మీరేం సమాధానం చెప్తారు? అసలు ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా తక్కువ అండి, అది ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మేమేమనుకుంటుంటే ఆయన ఆ స్థాయిలో ఉండి అలా అనడం ఆయనకు బాధ ఉండొచ్చు, కానీ మాకైతే నవ్వు అనిపించింది. ఎందుకంటే ఆయన ఓడిపోయిన అలా మాట్లాడడం, వాళ్ళు 11 ఇప్పుడు మేము కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే ఎమ్మెల్యే చూపించారు కదా, ఆయన ఎమ్మెల్యే కాకపోతే అనుకోవచ్చు, ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినాక ఈ మాట అంటే ఎవరైనా నవ్వుకుంటారు, కానీ ఆయన గొప్పగా పొగడారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఆయన పాలన అసలు ఏమీ లేదండి. మేము ఏపీ కూడా చాలా సార్లు వచ్చినప్పుడు అసలు ఎంత వర్స్ట్ ఉన్నాయంటే రోడ్లు, మేము మొన్న చూసిన దానికి అప్పుడున్న దానికైతే ఆయన ఏ అభివృద్ధి చేయలేదండి. కేవలం జనాలని సోమరిపోతులను చేశారు. అంటే అన్ని పథకాలు ఇచ్చి, ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులనే చేశారు. నేనైతే ఇదే అంటాను. మీ అభిప్రాయం అనేది ఏంటి? ఆమె గురించి అయితే మేము మాట్లాడమండి, అలాంటి వాళ్ళ గురించి. అదే కదండి, అసెంబ్లీ వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని మాట్లాడుతారు. ఆమె ఎన్ని మాట్లాడిందో ఒకటండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, అహంకారం అనేది పారేసుకోవద్దు, మనకు నోరు ఉంది కదా అనేసి మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఓడలు బండ్లో వలసి బండ్లు ఓడలు అన్నట్టుగా. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేరు, వాళ్ళు బాధ ఉంటారు. కానీ మేము అధికారంలో ఉన్నా కానీ మేము అలాంటి మాటలు మాట్లాడడం, అది మా క్రమశిక్షణ మా అధ్యక్షుల వారు చెప్పిన విధంగా మేము నడుచుకుంటాం. ప్రభుత్వం బాగుందమ్మా, బాగానే ఉంది, బాగానే చేస్తున్నారని. ఇంకా కొన్ని రోడ్లు కూడా, ఇంకా కొన్ని రోడ్లు గోతులు కూడా అవి కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారా, బాగానే ఉంది. గతంలో రోడ్లు ఏమైనా పట్టించుకున్నారా? అస్సలు కాకినాడ నుంచి సామలకోట వెళ్ళాలంటే
అరగంట పట్టేసి కళ్ళు నిండా దూర పడిపోయి చాలా మంది బళ్ళు పడిపోయేవారు కింద. ఇప్పుడంటే గోతులు పూడ్చారు, ఇంకా పూర్తిగా చేసేసారులే, గోతులు పూడ్చారు. ప్రతి రోడ్డు కూడా ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే కరెంటు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం ఈ 5 కరెక్ట్గా చేస్తే చాలు. ఏ ప్రభుత్వం అయినా సరే 5 కరెక్ట్గా చేస్తే ఏ ప్రభుత్వానికి డోకా ఉండదు. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, బాగా చేస్తున్నాడు ఆయన. అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. నాకు ప్రతి రోడ్లు వేస్తున్నారు కదా, బాగుంది. అంటే డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారా సార్? డెవలప్మెంట్ చేస్తున్నారు. మరి రోడ్లు వేయడం అంటే ఇంకా డెవలప్మెంట్ ఏంటి? డెవలప్మెంట్ ఏంటి? మనకు కావాల్సినవి సమకూర్చడం ఏంటి? ఒక రోడ్డు, ఒక కరెంటు, ఒక తాగునీరు, ఒక సాగునీరు, ఇవే డెవలప్మెంట్. ఇంకేంటి ఆకాశం మీద కనిపెట్టేస్తారేంటి? అదే అది కరెక్ట్గా చేస్తే చాలు. అంటే గతంలో ఏం చేయలేదంటారు ఇవన్నీ? గతంలో చేయలేదు, చేసారని కదా, చేయలేనందుకే కదా రోడ్లు పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. రోడ్లు ఎక్కడా పట్టించుకోలేదు. పట్టించుకున్నారా? రోడ్లన్నీ ఇప్పుడు చేస్తున్నారు కదా, రోడ్లన్నీ పూడ్చుకుంటూ వస్తున్నారు గోతులు అయ్యి. ఈ ప్రభుత్వం మీరు గెలిపించుకున్నందుకు చేస్తున్నారు. వాళ్ళు చేసినా ఇప్పుడు ఎంత 9 నెలలు అయిందా, ఇంకా సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు కదా, చేసుకొస్తున్నారు. పూర్తిగా చూడాలి కదా. మరి ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీరు ఏమైనా బాధపడ్డారు ఎందుకు ఓట్లు వేసామని? లేదు, హ్యాపీగా